భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆహా, ఎంత రమణీయమైన చోటు దొరికింది. రండి బ్రాహ్మణోత్తమా. నీవు వెళ్ళు, నేనిప్పుడే వస్తాను. జై శ్రీకృష్ణ. మురళి మనోహర, మురళి మనోహర, మురళి మనోహర. ఏమిటి బ్రాహ్మణవర్య? ఇది ఏమిటి? ఇదేమిటి? ఇదా? ఇది నాకు లక్ష్మీదేవి ఇచ్చిందిలే. కాదు, సర్పం. సర్పం? ప్రణామం నాగదేవత. నిన్ను చూసి సుధాముడు భీతిల్లుతున్నాడు.
వెళ్ళిరా నాగదేవత. ప్రణామం నాగదేవత. బ్రాహ్మణోత్తమ, నాగదేవత వెళ్ళింది. తమరి లోకానికి రావచ్చు. భలే, ఏమి భోజనం! సువాసనకే కడుపు నిండింది. రండి బ్రాహ్మణోత్తమ, భోంచేద్దాం. నా భార్య లక్ష్మీదేవి చేతి వంట తమరు ఒక్కసారి భుజిస్తే ఇక జీవితంలో మర్చిపోలేరు. వద్దు మనోహర, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. నీవు భుజించు. అదేమిటి మిత్రమా, భలేవారే, మిమ్మల్ని వదిలి నేనెలా భుజించగలను? ఎందుకు భుజించలేవు? నీ భార్య ప్రేమగా తయారు చేసింది. నీవు అవశ్యం భుజించాలి. మరి శాస్త్రాలు అనేది ఏంటంటే, మన కళ్ళ ముందు ఒక బ్రాహ్మణుడు ఆకలితో ఉండగా అతనికి పెట్టకుండా మనమే భోంచేస్తే పాపం అని. శ్రీకృష్ణ, కనుక నాతో కాస్తైనా భుజించాలి. చూడండి, లక్ష్మీదేవి ఏమేమి వండి పెట్టిందో. కమ్మని రొట్టెలు, పచ్చడి, పాయసం, ఇదేమిటి, లడ్డూలు కూడా చేసి పంపినట్టుందే. భలే లక్ష్మీదేవి, భలే! భార్య అంటే నీలా ఉండాలి. బ్రాహ్మణోత్తమ, మీకు తెలీదు ఎంత ప్రేమతో లక్ష్మీదేవి ఇవన్నీ వండి పంపిందో. రండి మిత్రం, ఆకలేస్తుంది, రండి. నీ భార్య ఈ భోజనాన్ని ఎంతో ప్రేమతో నీకోసమే వండింది. దీని మీద కేవలం నీకే అధికారం ఉంది. భార్య ప్రేమను ఇతరులతో పంచుకోవడం ఉచితం కాదు. తమరేమంటున్నారు? చూడండి, తమను నేనెప్పుడో నా మిత్రునిగా భావించాను. కాబట్టి నా భార్య లక్ష్మీదేవి తమకు తమకు వదినగారేగా. అవును, నిజమే. నా మాట నమ్మినట్టేగా. ఇప్పుడు లక్ష్మీదేవి కూడా ఇక్కడే ఉన్నట్టయితే తమరు భోంచేయటం చూసి మహా సంతోషించేది. గొప్ప దయాహృదయం కలదు లక్ష్మీదేవి. అదీగాక ఆమెకి కృష్ణ భక్తులంటే ఎంతో ఇష్టం. మరీ లేదు, గిరి లేదు, ఏమీ లేదు. తమరు సంకోచాన్ని వదిలిపెట్టండి. చూడండి, తినేవాడి పేరు వాడు తినే అన్ని పదార్థాల మీద రాసే ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే వచ్చి చూడండి. ఈ రొట్టెల మీద, ఈ పచ్చడి మీద, ఈ పాయసం మీద, ఈ లడ్డూల మీద, ఇలా వీటన్నిటి మీద తమ పేరు రాసింది మిత్రమా. సుధామ, సుధామ, సుధామ. మరి నాకు ఆకలి వేయడం లేదు మనోహర. అయితే సరే, నేను భోంచేయను. మీకెప్పుడు ఆకలేస్తే ఇద్దరం అప్పుడే భోంచేద్దాం. సరే బాబు, నీ ఇష్టం. వస్తున్నాను. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ, శ్రీకృష్ణ.